హలో వ్యూవర్స్, ఐ యామ్ రమేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో ఉన్న నార్మల్ టెక్స్ట్ని టేబుల్ ఫార్మేట్లోకి ఎలా మార్చాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ వర్డ్ దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. కాసేపు లోడ్ అయ్యి ఇలాంటి మెసేజ్ బాక్స్లో ఏమన్నా ఓపెన్ అయితే ఆ మెసేజ్ బాక్స్ని క్లోజ్ చేయండి. బ్లాంక్ డాక్యుమెంట్ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఎంఎస్ వర్డ్ ఓపెన్ అయిన తర్వాత నార్మల్ టెక్స్ట్ని టైప్ చేయండి. ఇక్కడ స్టూడెంట్ టేబుల్ టైప్ చేస్తున్నాను. స్టూడెంట్ నెంబర్, నెక్స్ట్ ఐఫన్, ఎస్నేమ్ ఐఫన్, అలాగే ఫాదర్ నేమ్ ఐఫన్, అలాగే ఏజ్, ఎంటర్. అదొక రో. ఐఫన్ 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 పెట్టిన చోటల్లా కాలంగా ఫామ్ అయ్యిద్ది. నెక్స్ట్ అలాగే సీరియల్ నెంబర్స్ ఇస్తున్నాను వరుసగా. ఐఫన్ తర్వాత స్పేస్లు ట్యాబ్ స్పేస్లు ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా టైప్ చేయండి. ఐఫన్ ఐఫన్ ఎంటర్. అలాగే సెకండ్ పర్సన్ ఎంటర్. థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్, ఇక చాలు అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. ఎంఎస్ వర్డ్లో మీరు టైప్ చేసిన నార్మల్ టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్లో ఆల్ట్ ఎన్ టి ఐ, ఆల్ట్ ఎన్ టి ఐ టేబుల్ అనేది వచ్చేస్తుంది. ఎస్ నెంబర్ అనేది ఒక కాలంగా, ఎస్ నేమ్ ఒక కాలంగా, ఫాదర్ నేమ్ ఒక కాలంగా, ఏజ్ అనేది ఒక కాలంగా, మీరు ఎక్కడైతే చిన్న ఐఫన్ పెట్టారో ఐఫన్ పెట్టిన చోటల్లా నెక్స్ట్ కాలంగా జనరేట్ అయింది, ఫామ్ అయింది. ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. హోమ్ మెనూలో ఫాంట్ మీ ఇష్టం వచ్చిన ఫాంట్ ఇవ్వండి. అలాగే ఫాంట్ సైజు మీ ఇష్టం. బోల్డ్ ఏమని ఇస్తాను అంటే బోల్డ్ ఇచ్చుకోండి. ఫాంట్ కలర్ మీ ఇష్టం, బ్లాక్ ఇస్తున్నాం. అలాగే షేడింగ్ ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ రో వరకు ఫీల్డ్ నేమ్స్ హెడ్డింగ్స్ వరకు సెలెక్ట్ చేసి ఒక షేడింగ్ కలర్ ఇస్తున్నాను. కిందున్న డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసి దీనికి మరొక షేడ్ ఇస్తున్నాను. డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసి లేఅవుట్ మెనూలోకి వెళ్ళి 9 అలైన్మెంట్స్లో సెంటర్ అలైన్మెంట్ ఇస్తున్నాను. తర్వాత హైట్, రో హైట్ కొంచెం పెంచుతున్నాను. డిజైన్ మెనూలో లైన్ స్టైల్ డబల్ లైన్ ఇచ్చి లైన్ విడ్త్ కొంచెం పెంచి పెన్ కలర్ బ్లాక్ ఇస్తున్నాను. ఇప్పుడు బోర్డర్స్లోకి వెళ్ళి మళ్ళీ ఆల్ బోర్డర్స్ అన్నాను. ఆ స్టైల్ మొత్తం అప్లై అయింది. ఈ విధంగా ఎంఎస్ వర్డ్లో నార్మల్ టెక్స్ట్ టైప్ చేసి దాన్ని టేబుల్ ఫార్మేట్గా టేబుల్ లాగా మార్చొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే నాకు నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.